పుచ్చకాయ తీసుకొని ఒక కేరా దోసకాయ తీసుకొని దాన్ని ఏదేదో చెప్పి పుచ్చకాయ దోసకాయ తీసుకుంటే మీకు అభ్యంతరం ఎక్కడ వచ్చింది? ఏ సీతాదేవి ఏ టీషర్ట్ వేసుకుంది, ఏ ద్రౌపది ఏ టీషర్ట్ వేసుకుందంట, రేపు జరిగిందా అక్కడ వాళ్ళకి? నువ్వు చూసావు వెళ్ళి? హిందూ ధర్మాన్ని, హిందూ దేవతని అవమానించడం అక్కడ వరకు ఓకే. ద్రౌపది విషయం మాట్లాడినప్పుడు అది ఎక్కడ మీకు తప్పు అనిపించింది? సార్ ద్రౌపది గురించి మీకేం తెలుసు అసలు? భారతదేశం రేప్ కంట్రీలా చూపిస్తున్నావు నువ్వు. రేప్ కంట్రీ అన్న భారతదేశం? శివాజీ గారిని కొట్టండి అంటాడు, డైరెక్ట్ గా చంపేయండి అంటాడు, చంపేమన్నాడు, కొట్టమన్నా కూడా చంపేమంటాడు. అదే గరికపాటి జీన్స్ వేసుకుంటే అమ్మాయిలు నాలంటే అంటే 55 ఏళ్ళు పైబడిన నాకే కంట్రోల్ చేసుకోలేకపోతున్నానని ఒక గరికపాటి అలా మాట్లాడొచ్చా? మరి అది తప్పు కదా? సామాన్లని శివాజీ మాట్లాడడం తప్పు కదా? మహిళా స్వేచ్ఛను హరించడానికి మీరెవరు మహిళలకు చెప్పడానికి? నేనున్న విప్పుకు తిరగండి అంటున్నాడు అన్వేష్. నేను మీ సమాధానం? వాడి తల్లికి ఫస్ట్ ఆ పని చెప్పమంట. అన్వేష్ బెట్టింగ్ యాప్ల మీద ఫైట్ చేశాడు, అనేక మంచి విషయాల మీద కూడా జనాల్ని అవేర్నెస్ తీసుకొచ్చాడు. చంపేశాడు, మనసులను పొడిచేశాడు. మనసును చంపేసి ఇప్పుడు సారీ అంటే ఊరుకుంటారు, లేకపోతే ఇలా కొట్టేసి సారీ అంటే ఊరుకుంటాం మనం? నా అన్వేషం ముందు కనిపిస్తే, నేను ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నాను కాబట్టి కరాటే, చంపేసి సారీ చెప్తే ఒప్పుకుంటారా? అలా అయితే నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. మనతో పాటు కరాటే కళ్యాణి ఉన్నారు. ఆవిడ తాజాగా నా అన్వేష్ ఛానల్ మీద చర్యలు తీసుకోవాలి, నా అన్వేష్ ఇండియా రప్పించాలని చెప్పి కూడా ఆవిడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఆవిడ ఆగ్రహం, ఏమంటున్నారు, ఇంతకీ అన్వేష్ చేసిన తప్పేంటని మనం కళ్యాణి గారితో మాట్లాడదాం. కళ్యాణి గారు, మీరు నా అన్వేష్ ఏదైతే ఒక వీడియో చేశాడో హిందూ దేవతలు అవమానిస్తూ, అది చూసారా? అందులో మీకు అభ్యంతరం ఏంటి, ఏమనిపించింది? సార్ మొత్తం అభ్యంతరకరంగా ఉంది కదండి. ఆయన చేసిన వీడియోలు ఎప్పుడైనా ఒకటైనా హర్షించదగ్గ ఉన్నాయంటే దానికి నేను చూసి ఓకే అండి అంట. ఒక్కటి కూడా హర్షించదగ్గ వీడియోలు ఉండవు, ఒక్కటి కూడా అవమానం లేకుండా, లకారాలు లేకుండా మాట్లాడే వీడియో ఉండదు. ప్రతిదీ బూతులతో నిండి ఉంటుంది. ఆ బూతులు నచ్చిన కొంతమంది కుర్రకారు ఏమైనా అట్రాక్ట్ అయ్యి అందరు సబ్స్క్రైబ్ చేశారేమో. 2.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ తీసుకున్నాడు 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళతోనే. ఎందుకంటే వేరే భాష ఎవరు మాట్లాడరు. ఇతర దేశాల్లో కూడా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా వీటి తాలూకు కామెడీ చూసో, టైమింగ్ చూసో ఏదో కొంత అట్రాక్ట్ అయి ఉంటారు మొదట్లో. అవన్నీ కూడా బూతులు మొదలు పెట్టిన తర్వాత ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు వచ్చారని పిచ్చి పిచ్చి పనులు చేయడం, పిచ్చి పిచ్చి మాట్లాడడం, అమ్మాయిలతో చిన్న చిన్న పిల్లలతో నేను అనుభవించానని చెప్పి వీడియోలు చేయడం. ఎవరైనా మీకు అమ్మాయిలు కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయడానికి వీడు బ్రోకరా? పిచ్చి పిచ్చి మాటలు అనకూడదు, కానీ ఇలాంటివన్నీ మాట్లాడి చేయడం వల్ల ఎంత ఘోరం అండి, ఎంత ఘోరంగా ఉంది. అసలు చెడిపోవట్లేదు సమాజం. అందులోనూ ఆడవాళ్ళ గురించి పద్ధతిగా మాట్లాడుకొని చీర కట్టుకోండి అని మీరు చెప్పినట్టుగా శివాజీ గారు చెప్పారు. ఆ తర్వాత కొంత యుద్ధం జరిగింది, మీకు తెలుసు. అంటే ద్వాపర యుగంలో చీర లాగితే యుద్ధం జరిగింది, ఇప్పుడు చీర కట్టుకోమంటే యుద్ధం జరుగుతుంది కలియుగంలో. సో ఇప్పుడు ఆయన అలా మాట్లాడిన తర్వాత కొంతమంది పూసుకొని వచ్చేసారు, కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వచ్చారు. వచ్చినప్పుడు ఒక ఆవిడైతే అనసూయ గారు నాకైతే లీగల్ నోటీస్ పంపించారు. లీగల్ నోటీస్ వచ్చిన మాత్రం నేను భయపడి నేను ఇస్తాను నోటీస్కి రిప్లై. ఎందుకంటే నేను కరెక్ట్ గానే మాట్లాడాను, నేను పద్ధతిగా ఉండండి అని చెప్పడంలో మన భారతదేశం యొక్క గౌరవం, స్త్రీ గౌరవం, భారతదేశ గౌరవం కాపాడుకోవాలి. అందువల్ల మనం ఒక స్త్రీకి విలువ ఉంది భారతదేశంలో. మీరు ఏ దేశంకైనా వెళ్ళండి, వాళ్ళు మిడీలు చెడ్డీలు వేసుకోవచ్చు, ప్యాంట్లు వేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. భారతదేశం వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళు గుర్తుపెట్టి యువర్ ఇండియన్ అని అడుగుతారు. ఎందుకు? మన చీరకట్టు విధానం, బొట్టు, పువ్వులు, గాజులు ఇవన్నీ చూడగానే వాళ్ళకి అంటే భారతదేశం ఒక గుర్తింపు ఉంది ప్రపంచ దేశాల్లో. వేరే ఏ దేశంలోనూ. ఇక్కడ కూడా ఫాస్ట్ గా జీన్స్ వేసుకుంటున్నారు, చుడిదార్లు వేసుకుంటున్నారు, మిడీస్ వేసుకుంటున్నారు. వేసుకోవాలండి, వాళ్ళ వృత్తిని బట్టి వేసుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడో మిడీస్ వేసుకోకుండా ఎయిర్ హోస్టెస్ ని ఉండమని చెప్పలేం మనం, వాళ్ళకి అవసరం అది అక్కడ పరిస్థితి. అలాగే కొన్ని సినిమాలో క్యారెక్టర్స్ కి వేసుకో, ఎవరు వద్దలేదు, కానీ బయటికి వెళ్ళేప్పుడు పద్ధతిగా ఉండండి అన్నాడు తప్ప ఆయన ఎలా అని చెప్పలేదు కదా. దానికి కొంచెం తప్పుగా మాట్లాడారన్నారు, ఓకే మేము కూడా ఒప్పుకుంటాం. ఆయన దానికి క్షమాపణ చెప్పాడు. అది చిలికి గాలి అనే సంబంధం లేని వాళ్ళందరూ ఇద్దరు దూరిపోతున్నారు. దూరిపోయిన వాళ్ళలో చాలా మందిని మనం చూసాం. అందులో ఈ వీడైతే పరమ రోగులా మాట్లాడాడు, చాలా దరిద్రంగా మాట్లాడాడు. ప్రవచనకారుల్ని, సీతామాతని, అలాగే హిందూ సంఘాలని, హిందువుల్ని, ముఖ్యంగా హిందువులు, తెలుగు రాష్ట్రాలు ప్రజలందరూ కూడా అపుంసకులు అన్నాడు. అంటే వాడిని అన్సబ్స్క్రైబ్ చేయలేదని పాపం ఇప్పుడు చూపిస్తారు అందరూ. అన్సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ అన్సబ్స్క్రైబ్ చేయండి. నా ప్రశ్న, ఎందుకు నాన్ వేషణ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేయాలి? అతను చేసిన తప్పేంటి? మీరు ఎందుకు ఫాలోవర్స్ ని వెనక్కి రమ్మని కోరుతున్నారు? ఏమండి, ఒక మంచి జరుగుతుంది అనుకోండి, దానికి మనం సపోర్ట్ చేయాలి. ఒక చెడు జరుగుతున్న దానికి మనం సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పామనుకోండి,
మనం కూడా ఆ దోషులో ఆ పాపంలో భాగం పంచుకుంటాం. ఇప్పుడు వాడు చేస్తుంది ఏమి పెద్ద లోకోత్తరమైన కార్యం కాదు, ఏమి లోకోత్తరమైన కార్యాలు ఏం చేయట్లే. 15 ఏళ్ల అమ్మాయిని నేను 14 నుంచి 15 ఏళ్ళ ఒక మైనర్ గర్ల్ ని అనుభవించాను, 1000 రూపాయలు ఇచ్చి అని చెప్తున్న వీడియో మనం సబ్స్క్రైబ్ చేసి చూడమని చెప్తామా? ఎందుకు చెయ్యొద్దు అని అడిగారు కదా, ఎందుకు చెయ్యొద్దు, మనం చెయ్యాలి. ఎందుకు అన్సబ్స్క్రైబ్ చెయ్యాలి, ఎందుకు సబ్స్క్రైబ్ చేయొద్దో ఎందుకు చెప్తున్నాను నేను. అలాంటివే కాకుండా మొన్న ఒక సొరకాయ ఒక పుచ్చకాయ తీసుకొని, ఒక కేరా దోసకాయ తీసుకొని దాన్ని ఏదేదో చెప్పి, ఏదేదో అంటే ఎవరికి తెలియదా? సెక్స్ ఎడ్యుకేషన్ ఎవరికి తెలియదా? పిల్లలకు నేర్పించాలని, ఓకే నేర్పించాలంటే ఎవరు నేర్పాలి, ఎలా నేర్చుకోవాలి, సైన్స్ పరంగా ఎలాగ చెప్పాలి, దానికి ఒక విధానం ఉంటది. పుచ్చకాయ దోసకాయ తీసుకుంటే మీకు అభ్యంతరం ఎక్కడ వచ్చింది? అది ఎంత వరస్ట్ గా వాడు చెప్పే విధానంలో బాలేదు. వాడు మంచి చెప్పాలనుకుంటే వేరే విధంగా కూడా చెప్పొచ్చు. ఆడవాళ్ళు బహిష్టు సమయంలో ఇంత ఇబ్బందులు పడతారు, ఇంత పెయిన్ వస్తుంది, ఇంత ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకి పెయిన్ వచ్చినప్పుడు కూడా మగవాళ్ళకి ఏ విధంగా తెలియదు, వాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడితే పిల్లలు వస్తున్నారు బయటికి, ఎన్ని రకాలుగా అయితే వాళ్ళకు జన్మనిస్తున్నారు. నువ్వు కూడా అదే మార్గంలోంచి జన్మనిచ్చి వచ్చినోడివి, నీ తల్లి కూడా అలాగే నీకు జన్మనిచ్చింది అనే విధానంగా చెప్పే విధానం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను అదే, కానీ నేనేం వేరే విధంగా సైగలు చేస్తూ సంఖ్యలు చేస్తూ అది చండాలమైన ఇది చేపిస్తూ సైగిలు చేస్తేనే ఒక కేసులో అవుతాయి, తెలుసు కదా మీకు. మరి చేసిన సైగిలు అంటారు దాన్ని, ఎంత భయంకరంగా చేశాడు. అందులోనూ ఎంత దరిద్రంగా చేస్తూ, అందులోనే ఏ సీతాదేవి ఏ టీషర్ట్ వేసుకుంది, ఏ ద్రౌపది ఏ టీషర్ట్ వేసుకుందంట, రేపు జరిగిందంట. రేపు జరిగిందా అక్కడ వాళ్ళకి? నువ్వు చూసావా వెళ్ళి? రేపు జరిగిందా నువ్వు కన్ఫర్మేషన్ ఇస్తున్నావా? అంటే హిందూ దేవి దేవతలు దూషించే వాళ్ళకి ఇది ఒక నువ్వు ఇంకొంచెం ఊతం ఇస్తున్నావా? ఇప్పటికే మనల్ని ఎన్ని రకాలుగా హింసించాలో, ఎన్ని రకాలు దూషించాలో ఎన్నో భాషాండ మతాలన్నీ మనమే పడిపోతున్నాయి. మరి హిందువులందరూ రేపిస్టులు అన్నట్టు మాట్లాడుతున్నావు. గోవుని రేప్ చేశారు, మేకను రేప్ చేశారు, కుక్కను రేప్ చేశారు, ఇన్ని వేల రేపులు అయ్యాయి భారతదేశంలో. నా కూతురు వస్తే నా కూతురు కూడా రేపు చేస్తారని మాట్లాడుతున్నాం. హిందూ ధర్మాన్ని హిందూ దేవతని అవమానించడం అక్కడ వరకు ఓకే. ద్రౌపది విషయం మాట్లాడినప్పుడు అది ఎక్కడ మీకు తప్పు అనిపించింది? సార్ ద్రౌపది గురించి మీకేం తెలుసు అసలు? ద్రౌపది మాత పవిత్రమైన భారతదేశంలో పుట్టిన ఒక అంగన. అటువంటి స్త్రీని 4 భర్తలు ఉన్నారు, 5 భర్తలు ఉన్నారు కదా, ఈవిడ 5 భర్తలు అయితే మాత్రం ద్రౌపది మాత అపవిత్రం అయిపోయిన మనిషేనా? ఆవిడ అయోనిజ, ఆవిడ కూడా అంతే. అలాగే ఏంటంటే ఎలాంటి మన భక్తులు పరమ భక్తులు అలాంటి పతివ్రతలు పుట్టిన ఈ పవిత్రమైన భారతదేశంలో నువ్వు ద్రౌపది మాతను అవమానిస్తే తప్పు కాదు అది? మహాభారతానికి ఆ స్త్రీ యొక్క జుట్టు పట్టుకొని నిండు సభలో వలువలు ఒలిస్తేనే కదా నీకు భారతంలో కురుక్షేత్రం జరిగింది. అలాంటి పవిత్రమైన భారత స్త్రీని పట్టుకొని ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావే, అలాంటి పవిత్రమైన భారతీయ నారి గురించి నువ్వు ఆవిడ గురించి మాట్లాడుతున్నావే, అది ఎంత తప్పు. అంతేకాకుండా ఈ రోజు నువ్వు చేస్తున్న ప్రతి వ్యాఖ్య కూడా చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి. ప్రతి స్త్రీ బాధపడే విధంగా ఉన్నాయి. నువ్వు భారతదేశ స్త్రీల ఔన్నత్యాన్ని పెంచాలి, వీలుంటే నువ్వు నా దేశం నా కర్మభూమి నువ్వు ఫీల్ అవ్వాలి. నువ్వు వెళ్ళి ఎక్కడో కూర్చొని భారతదేశానికి రాను, దరిద్రమైన భారతదేశం వీళ్ళంతా, నువ్వేమైనా మాకేమైనా ట్యాక్స్ పేయర్ అంటున్నావు, ట్యాక్స్ మాకు కడుతున్నావా? నువ్వెవరికి కడుతున్నావు? నువ్వు సంపాదించుకున్న మేము వేసే ప్రతి ముష్టి నిజంగా ముష్టినంట. ప్రతి భారతీయులు వేసే ముష్టి అది. ప్రతి తెలుగువాడు వేసే ఒక లైకు నీకు రూపాయి వస్తుంది. దాన్ని పట్టుకొని మా స్త్రీలని, మా సీతామాతని, పార్వతీమాతని, మా ద్రౌపది మాతని, మా గ్రంథాలని అంటే నేను ఊరుకోను. ఎందుకు అన్నాను? వాడు మా భారతీయుడైతే ఇలా మాట్లాడు కాబట్టి, వాడు ఇక్కడ సంబంధించిన వాళ్ళ మాట్లాడలే. థాయిలాండ్ అటు ఇటు వెళ్ళిపోయాను కదా, నేను వేరే దేశంకి సంబంధించిన వాడిని, అసలు అన్ని మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు. కొంతమందిని అయితే శివాజీ గారిని కొట్టండి అంటాడు, డైరెక్ట్ గా చంపేయండి అంటాడు, చంపేమన్నాడు, కొట్టమన్నా కూడా చంపేమంటాడు. అంటే అది ప్రొవోకింగ్. అలాగే 3 మతాల మధ్య చిచ్చు. అదే శివాజీ సామాన్లని మాట్లాడొచ్చా? ఇప్పుడు అదే మీరన్నట్టుగా అదే గరికపాటి జీన్స్ వేసుకుంటే అమ్మాయిలు నాలంటే 55 ఏళ్ళు పైబడిన నాకే కంట్రోల్ చేసుకోలేకపోతున్నానని ఒక గరికపాటి ప్రవచనాలు చెప్పే ఒక అంత అనుభవం ఉన్న వ్యక్తి అలా మాట్లాడొచ్చా? మరి అది తప్పు కదా? సామాన్లని శివాజీ మాట్లాడడం తప్పు కదా? అవి ఎందుకు మీరు టార్గెట్ చేయట్లేదు? ఏమండి ఒక మాట, నేను ఇప్పుడు మీరు అడిగిన దానికి, మీరు రామ్ చరణ్ సినిమాలో చిక్రి చిక్రి సాంగ్ లో కూడా సామాన్లను సరుకు సామాన్ అని, మరి అదెందుకు మీరు మాట్లాడలేదు? అదెందుకు తీయమని చెప్పలేదు? దానికన్నా ముందే వచ్చింది, శివాజీ గారి కన్నా ముందే ఉంది. మరి అదెందుకు ఎవరు మాట్లాడలేదు? రామ్ చరణ్ గారి సినిమా పాట అయితే మీకు కనిపించలేదు. ఈయన డైరెక్ట్ పబ్లిక్ లో అంటే ఏమనాలో తెలియక సడన్ గా అన్నాడు. ఆయన ఆ మాటకి తప్పు దొరికిందని ఒప్పుకున్నాడు కదా. ఒప్పుకున్నప్పుడు మీరు క్షమాపణ ఇచ్చారు కదా. అదే అన్వేష్ క్షమాపణ ఎందుకు కోరుతున్నాడు? తప్పు చేశాడు కానీ అతను పెద్ద మాట్లాడాడు. అన్వేష్ అన్నది పెద్ద మాటలు, చిన్న కాదు. ఈయన క్షమించదగ్గ మాట, నేను తప్పైందమ్మా తెలియదు, నేను తప్పు చేశాను అన్నాడు. దానికి ఆయన అక్కడ మహిళా కమిషన్ కూడా పిలిచింది, అంతవరకు అది సెట్ అయింది. ఇప్పుడు ఎలా ఉందంటే ప్రతి విషయాన్ని నేను ఏదైనా ఒక విషయాన్ని ఉదాహరించాను సార్, ఉదాహరించేటప్పుడు నేను చెప్పకుండా వేరే వాళ్ళ పేరు పెట్టి ఇలా పలానా ఒక పేరు పెట్టి నేను చెప్పాను, నా పేరు పెట్టి ఎందుకు చెప్పావు,
నా పేరు ఎందుకు తీసామని ఆవిడ నాకు పంపించింది నోటీస్. అలాగే ఇప్పుడు నేను ఏదైనా వేరే పేరు తీసుకుంటే వాళ్ళు నా మీదకి వస్తారు. కాబట్టి నాలాంటి వాడిగానే ఆయన ఆపాదించుకున్నారు. ఆయన అలాంటి చపలచిత్వంతో ఉంటే ఇలా ఎందుకు అవుతుందండి? చపలచిత్వంతో ఉన్నవాళ్ళు అలా మాట్లాడరు, ఎక్కడో దగ్గర వాళ్ళకి మనకి ఇదైపోతుంది. మీకు తెలుసు ఆ విషయం. చపలచిత్వం ఉన్న మనిషి అయితే అలా మాట్లాడరు. అది లేదు. ఆయన ఉదహరించింది ఏంటంటే నాలాగానే అతను నా మీద వేసుకుని ఆపాదించుకున్నారు తప్ప ఆయన ఉద్దేశం అదని కాదు. నాలాంటి ముసలాళ్ళే ఆగట్లేదు అని దాని అర్థం. అంటే ఆయన ఏమన్నారు, వేరే వాళ్ళ ముసలాళ్ళు అలాంటి ముసలాళ్ళు అని అనలేక కొంతమంది ముసలాళ్ళే నాలాంటి వాళ్ళు ఆగలేరు అంటే ముసలాళ్ళందరూ ఆయన ముసలాయరని చెప్పుకున్నారుగా. నాలాంటి ముసలాళ్ళు ఆగలేరు. అందువల్ల అతను చెప్పిన దానిలో కూడా ప్రజలు తీసుకునే విధానం ఉంటుంది. ఒకవేళ తప్పు ఉంటే ఆయన కూడా తప్పు మాట్లాడుంటే ఒకసారి ఎవరు మన మనుషులం కాబట్టి ఏదైనా దొర్లుతుండొచ్చు ఆ ఫ్లోలో. కానీ అతను కావాలని ఇంటెన్షన్ అది కాదు. సో అక్కడ కూడా మనం పెద్దగా తీసుకోకూడదు. వీడు మాత్రం ఇంటెన్షన్లీ చాలా చాలా చేశాడు. ఈ ఇంటెన్షనల్లీ చేస్తున్న వాడిని మాత్రం ఒప్పుకోకూడదండి ఎప్పుడైనా. మీరు ఆడవాళ్ళు పద్ధతిగా చీర కట్టుకోవాలి, కట్టుబొట్టుతో అందంగా ఉండాలి, భారతీయ సాంప్రదాయం అంటున్నారు. ఈ మోడర్న్ డ్రెస్సులు వేసుకోవడం వల్ల రేపులు జరుగుతున్నాయి అవి అనేది వస్తుంది. అయితే ఇది నా అన్వేషణ ప్రశ్న. 2024లో 30,000 రేపులు జరిగాయి, 2025లో 30,000 రేపులు జరిగాయి, 2026 వస్తే ఈ శాతం పెరిగే అవకాశం అనేది కూడా అతను ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. చీర కట్టుకున్న వాళ్ళను కూడా దారుణంగా రేప్ చేసిన సంఘటనలు ఉన్నాయి. మహిళలు బాలికలను కూడా రేప్ చేస్తున్నారు. అంటే మారాల్సింది మహిళల మైండ్ సెట్ కాదు, చీర కట్టు విధానం బొట్టు కాదు, మగవాళ్ళు మారాలంటున్నారు. మరి దీని గురించి కరాటే కళ్యాణ్ ఏమంటారు? ఏమండి, భారతదేశం అంటే ఒక పవిత్రమైన భారతదేశంలోనే రేపులు అవుతున్నాయా? నేను వేరే దేశాల్లో చూపించమంటారు నన్ను? ఎన్ని ఉంటాయి? అక్కడ ఇంకా ఎక్కువ ఉంటుంది సంఖ్య. మనం లెక్క పెట్టుకోమంతే. మనకు ఒక లెక్క దొరికింది కదా, భారతదేశం మీద ఒక నిందేద్దాం కదా అని ఒక లెక్క తీసుకొచ్చి చెప్తే భారతదేశం మీద రేపుల్ కంట్రీలాగా వేస్తే నేను ఒప్పుకోను నా దేశాన్ని. వేరే ఇతర దేశాలతో పోలిస్తే కంపేరిటివ్లీ మా భారతదేశంలో తక్కువే ఉన్నాయంట నేను. ఇంకోటి పెరగవు, మన భారతదేశంలో పెరగవు, ఇక ముందు తగ్గుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేట్ అవుతున్నారు. ఇంకా చెప్పేవాళ్ళు ఈ తెలుగు రాష్ట్రాల్లో అయ్యాయి అక్కడే అని కాదు, వాడు కూతురు కూడా ఇక్కడ పుడితే ఇక్కడంటే రేప్ చేసేస్తారంట. అంటే అందరి పిల్లల్ని మీ ఇంట్లో నా ఇంట్లో అందరి పిల్లల్ని రేప్ చేస్తూనే బతుకుతున్నారండి? కాదండి, నిజమే. కొంతవరకు సమాజం మారింది, సమాజంలో తీరుతెన్నులు మారుతున్నాయి, దృష్టికోణాలు మారుతున్నాయి, అన్ని మారాలి, మారుతూనే ఉండాలి. కానీ ఇతర దేశాలతో పోలిస్తే నా భారతదేశం ఏమి అంత దిగజారిపోయి లేదు, అంత దిగజారి లేదు. వాడు మొత్తానికి ఇంకా పెద్ద కేసు కదా అది. వీడు సోషల్ మీడియాలో టెర్రరిస్ట్ లా మారి భారతదేశాన్ని నువ్వు ఎంత నిందిస్తున్నావు అన్నది నీకే తెలుసు. ఇంత నిందిస్తుంటే నీ మీద కేసు ఎందుకు అవ్వదు? భారతదేశం రేప్ కంట్రీలా చూపిస్తున్నావు నువ్వు. రేప్ కంట్రీయా నా భారతదేశం? పరమ పునీతమైన సీతామాత ఆవిర్భవించిన దేశం ఇది. పావన గంగతో పోలిస్తారు. పరమ పునీతైన సీతమ్మతో మేము మాట్లాడుతున్నాం, మేము మా అమ్మని మాట్లాడుతున్నాం. అలాంటి అమ్మని నువ్వు అన్నావు, అలాంటి తల్లిని నువ్వు మాట్లాడావు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వీడిని ఇవాళ చెప్తున్నాను, భారతదేశమే కాదు ఇతర దేశాల్లో కూడా వీడి సబ్స్క్రైబర్స్ ఎవరు ఉన్నా సరే అన్సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి పెంటని మనం నెత్తిని పెట్టుకొని ఊరేగాల్సిన అవసరం లేదు. మనం ఇచ్చే ప్రతి లైక్ వాడికి రూపాయి ఇస్తుంది. ఆ రూపాయి తిని వాడు బలిసి కొట్టుకొని మనతో ఇలా మాట్లాడుతున్నాడు. ఇలాంటివన్నీ కూడా మనం కట్ చేయాల్సిన సమయం వచ్చింది. ఖచ్చితంగా అందరూ ఆలోచించండి. మన తమ్ముడు, మన చెల్లి, మన అక్క అందరూ బాధపడుతున్నారు. వాళ్ళంత దరిద్రంగా ఎవరు బ్రతకట్లేదు. ఎవరు కూడా ప్రక్కన తల్లి చెల్లి అందరూ కలిసి ఉన్న బికినీల్లో ఉన్నా కూడా కళ్ళంట సొల్లు గార్చట్లేదు మా వాళ్ళు. అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు సొల్లు గారుస్తున్నారని వాడి ఉద్దేశం. కానీ అలా ఎవరు లేరండి. అసలు మేము అలాంటి బట్టలే వేసుకోం. అలాంటప్పుడు సొల్లు కార్చే పనే లేదు. ఎక్కడో ఎవడో వెధవం చూసి నువ్వు అందరూ వెధవాలంటే కుదరదు ఇక్కడ భారతదేశంలో. అలాగే నువ్వు భారతదేశం నుంచి వెళ్ళి భారతదేశం తిరుగుతున్నావు కాబట్టి నువ్వు పెద్ద వెధవి కాబట్టి నిన్ను మాత్రం మేము యాక్సెప్ట్ చేయం. నువ్వు భారతీయుడు అయితే ఇలా మాట్లాడవచ్చు. మహిళా స్వేచ్ఛను హరించడానికి మీరెవరు మహిళలకు చెప్పడానికి? నేనున్న విప్పుకు తిరగండి అంటున్నాడు అన్వేష్. నేను మీ సమాధానం? వాడి తల్లికి ఫస్ట్ ఆ పని చెప్పమని అంటే, ఎందుకంటే ఇంత ఘాటుగా చెప్తున్నాను. అక్క చెల్లి ఉన్నారులే నాకు తెలీదు, తల్లి అయితే ఉందని నేను చూశాను ఒక వీడియోలో. ఆవిడ అమ్మ మహాతల్లి చాలా మంచి మహానుభావుని కన్నావు తల్లి, నీకు నమస్కారం. ఇలాంటి కొడుకుని కన్నందుకు మీరు అసలు మీ జన్మ ధన్యం. ప్రపంచం అంతా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఆవిడ్ని మాత్రం ఫస్ట్ వాళ్ళ తల్లిని వీడు చెప్పిన దాన్ని పాటించమని చెప్పానండి. ఆ తర్వాత మిగిలిన చెల్లెల్ని అక్కల్ని అందరినీ పాటించమని చెప్దాం. స్త్రీ స్వేచ్ఛ అంటే వాక్ స్వాతంత్రంలో స్వేచ్ఛ ఉండొచ్చు, నీ తాలూకా విధి విధానాలు వ్యక్తీకరించడంలో స్వేచ్ఛ ఉండొచ్చు. బట్టలిప్పు తిరగడంలో స్త్రీ స్వేచ్ఛ అవ్వదండి. రాజ్యాంగంలో కూడా వాక్ స్వాతంత్రం ఇచ్చారు, కానీ బట్టలిప్పుకు తిరగమని ఎక్కడ స్వాతంత్రం ఇవ్వలేదు. వస్త్రధారణ స్వేచ్ఛ ఎక్కడ లేదు. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ఒక కట్టుబాటుకు ఒకటి ఉంది కదా, ఆ రూపాన్ని మనం కాపాడుతూ వెళ్ళాలి. మన తాలూకు సంప్రదాయానికి ఒకటి ఉంది, మనకంటూ ఒక ఎటైర్ ఉంది. అటైర్ని మనం కాపాడుతూ ఉండాలి. అంతేగాని నేను ముందే చెప్పాను స్టార్టింగ్ లో, భారతీయులు ఎక్కడ నుంచి నమస్కారం పెడతారు, మీరు యూఆర్ ఇండియా నేను ఎందుకు అడుగుతారంటే మన కట్టు వస్తుందారనే. అది మనం ఒక రిజంబ్లెన్స్ వాళ్ళకి ఇచ్చేసాం, ఒక ఎగ్జాంపుల్ గా నిలిచాం. పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో మీరు నాన్ వేషన్ ఛానల్ మీద మీరు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో ఏం చెప్పారు? మీరు పోలీసులు ఏం కోరుతున్నారు? ఈ ఫిర్యాదు ఇదిగోండి, చాలా పెద్దది అండి ఫిర్యాదు, చాలా పెద్ద ఫిర్యాదు చేశాను నేను.
ఇదిగోండి, ఇది వాళ్ళకి ఇచ్చిన ఎక్నాలజ్మెంట్, ఇది పక్కన పెడతాను ఎక్నాలజ్మెంట్. ఇది చూడండి 2-3 పేజీలు. నేను ఇవన్నీ వాడు ఎక్కడెక్కడైతే ఏ లింకులు అయితే పెట్టాడో ఆ లింకులతో సహా ఉదహరించి ఏ సమయంలో ఎక్కడ ఎన్ని నిమిషాల దగ్గర ఏం మాట్లాడాడో ప్రతిదీ రాశానండి. నేను చాలా క్లియర్గా నా టీం అంతా వర్క్ చేసాం. ఇది చాలా కష్టం అయింది, ఎందుకంటే ప్రతిదీ అవి నాకు దొరకడం అవన్నీ. దీనిలో చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. చూసి కూడా పోలీసులు కూడా మెచ్చుకున్నారు, ఎంత నీట్గా డీటెయిల్డ్గా చేశారని. సో ఇవాళ లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. ఇవాళ ఇంకో 1 or 2 అవర్స్లో నాకు ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది. వాడికి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మేము ఇదన్నీ ఊరుకోమండి. ఇక్కడ నుంచి మేమంతా విదేశీ వ్యవహార శాఖ మంత్రికి మేము పంపించడానికి ప్రయత్నం చేస్తాము. ఇంకా ఎక్కడెక్కడికి కంప్లైంట్ చేస్తే అవుతుందో చేస్తాం. యూట్యూబ్ కూడా కంప్లైంట్ చేస్తాం. ఇవన్నీ ఎఫ్ఐఆర్లు పట్టుకొని కన్ఫర్మ్గా వాడి ఛానల్ ముగించే వరకు ప్రయత్నం అయితే చేస్తాం. వాడు అరెస్ట్ అవ్వాలి, భారతదేశం రానన్న వాడిని రప్పించాలి. మన వాళ్ళు ఈ రోజు మహిళా కమిషన్ ఎందుకు సుమోటోగా కేసు తీసుకోవట్లేదు, ఎందుకు ఇలా మాట్లాడుతుంటే పట్టించుకోవట్లేదు? వాడిని రప్పించడానికి మీ ప్రమేయం కూడా. అదే అర్థం కాని విషయం ఏంటంటే, శివాజీ చేసిన వ్యాఖ్యలకి మహిళా కమిషన్ పిలిపించింది, మాట్లాడింది. హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి, సీతమ్మ వారిని అవమానించారు, ద్రౌపదిని అవమానించారని చెప్పి కూడా మీలాంటి హిందుత్వవాదులు గోల చేస్తుంటే, గగ్గోలు పెడుతుంటే ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఇలాంటి విషయాల్లో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎందుకు స్పందించడం లేదు? అదే అండి, ఇప్పుడు నేను మహిళా కమిషన్ డైరెక్ట్ గా అడుగుతున్నాను. మేడం, మీరు ఈ సమయంలో కూడా స్పందించాలి, సుమోటోగా కేసు తీసుకోవాలి, వాడిని పిలిపించాలి, మీరు విచారించాలి. మేమందరం కూడా మీ విచారణ చేసినప్పుడు మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి అని కోరుకుంటున్నాను. ఇదే నాన్ వేష్ ఛానల్ నుంచి అన్వేష్ బెట్టింగ్ యాప్ల మీద ఫైట్ చేశాడు. అనేక మంచి విషయాల మీద కూడా జనాల్ని అవేర్నెస్ తీసుకొచ్చాడు. మరి అవన్నీ కరాటే కళ్యాణ్ గారికి కనిపించట్లేదా? అంటే 90% మంది నాన్ వేష్ ఛానల్ని వ్యతిరేకించవచ్చు, ఆయన వ్యాఖ్యల్ని ఖండించవచ్చు. ఒక 10% మంది మాత్రం ఆయన సమర్థిస్తున్నారు. వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఆ 10% మంది కొంచెం డిఫరెంట్ గా ఉండే కొంతమంది వేరే వ్యక్తులు అయి ఉంటారండి. నేనేమంటానంటే, నాన్ వేష్ బెట్టింగ్ యాప్లు మేము మాట్లాడినప్పుడు మేము కూడా సంతోషించాం. ఈవెన్ మీరు నమ్మకున్నా నా దగ్గర ఎగ్జాంపుల్స్ అంటే నేను ఇవ్వగలను, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు అవసరం లేదు అవన్నీ. నన్ను కూడా అడిగారు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయమని. ఇన్స్టాగ్రామ్లో నాకు కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు, ఫేస్బుక్లో బాగా ఉన్నారు. నన్ను అడిగారు, నేను చేయను అని చెప్పాను. కొంతమంది చేయలేదు స్వచ్ఛందంగానే, ఎందుకంటే ఇలాంటివి చేయొద్దులే ఎందుకులే అని చేయలేదు. సో ఆ టైంలో డబ్బులు నాకు కూడా వస్తాయి, నేను చేయలేదు. చాలా మంది చేశారు. కానీ ఈ నాన్ వేషణ చేసేది కూడా ఒకటండి. ఏదైనా ఒక ఇష్యూ ఉందనుకోండి, ఆ ఇష్యూని ఫోకస్ చేసి బయట జనాల్లోకి తీసుకెళ్తాడు. ఏ విధంగా అంటే అతనికి పాజిటివ్గా మలుచుకునే విధంగా చేసుకుంటూ తన్ని జనాల్ని అట్రాక్ట్ చేస్తాడు. ఎందుకు అంటే అతని సబ్స్క్రిప్షన్ పెంచుకోవడానికి. ఇప్పుడు ఆ ఇష్యూ పైన అతనికి ఎంతమంది పెరుగుంటారు మీరు ఒకసారి దాని ముందు తన వెనక చూడండి, పెరుగుంటారు. ఇప్పుడు ఈ ఇష్యూ ఉంది, దీన్ని కూడా అలాగే మలుచుకుందాం అనుకోండి. ఇది బొక్క పొరలు అంటారు కదా, అట్లా పడిపోయింది, అట్లా అయిపోయింది. అంటే దాన్ని మనం దెబ్బ తగలకుండా ఏదో చేసేసుకొని నేను పెరిగిపోదాం అనుకున్న వాడికి ఒక్కసారిగా అతనికి రివర్స్ అయిపోయింది. సీన్ రివర్స్ అయిపోవడంతో అతనికి చాలా చాలా లాస్ జరిగి మొత్తానికి సబ్స్క్రైబర్స్ వెనక్కి వెళ్ళిపోతున్నారు. మహానుభావుడు అంతా కూడా అనుకున్నది ఒకటి అయింది ఒకటి, బోల్తా పడ్డావలే బుల్బుల్ పెట్టా అన్న పాట ఇప్పుడు సరిపోతుంది అనమాట. అలా అయిపోయింది అతని పని. ఇప్పుడు నాన్ వేష్ క్షమాపణ చెప్తున్నాడు. ఏదైతే తను మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకున్నా అంటున్నాడు. మీరు కూడా మీ ఫిర్యాదును వెనక్కి తీసుకుంటారా? నో, నేను ఒక పని చేస్తా. మీరు ఒక మాట చెప్పండి, ఎవరినైనా ఒకరిని చంపేస్తారు, చంపేసిన తర్వాత సారీ అంటే అయిపోద్ది. చంపేసి సారీ చెప్తే ఒప్పుకుంటారా? అలా అయితే నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. చంపేసి సారీ చెప్తే ఒప్పుకోరు కదా, సేమ్ థింగ్ ఇక్కడ కూడా అప్లికబుల్. ఎందుకంటే ఇతను అందరి మనసుల్ని చంపేశాడు, హిందువుల్ని మొత్తం హిందువుల మనోభావాలు దెబ్బతీసేసి భారతదేశ పౌరులందరినీ ఇబ్బంది పెట్టేసే విధంగా మాటలు చేసి దేశాన్నే ఒక రేపిస్ట్ కంట్రీగా చిత్రీకరించి చాలా చాలా నీచంగా మాట్లాడి చంపేశాడు, మనసులను పొడిచేశాడు. మనసులను చంపేసి ఇప్పుడు సారీ అంటే ఊరుకుంటారు, లేకపోతే ఇలా కొట్టేసి సారీ అంటే ఊరుకుంటాం మనం? అదే ఇక్కడ అప్లికబుల్. ఈయన సారీలు ఎవరు యాక్సెప్ట్ చేయరు, తీసి ఎక్కడని పెట్టుకోమని చెప్పండి. మాకు అవసరం లేదు ఈ సారీ, మాకు వాడికి శిక్ష పడ్డమే కావాలి. ఇదే నాన్ వేష్ మీ ముందుంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చేయబోతున్నారు? నాన్ వేష్ ముందు కనిపిస్తే, నేను ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నాను కాబట్టి కరాటే, ఆ కరాటే కిక్స్ అన్ని ఒకసారి వాడిని నిలబెట్టి ఫస్ట్ ఒకసారి రుచి చూపిద్దాం అనుకుంటున్నా. అంటే నేను కరాటే కిక్స్ ఎలా చేస్తానో చూద్దామని చెప్పి మామూలుగా వాడిని ఎదుర్కోమని చెప్పి ఫైట్ చేస్తా ఫస్ట్. అయితే నిజంగా అంటే అర్థమైంది కదా, మాటలతో చేస్తానా చేతలతో చేస్తాను పక్కన పెడితే నాకన్నా కూడా చాలా మంది ఉన్నారు రెడీగా. వాడు దొరికితే ఏం చెయ్యాలని హిందువులు రగిలిపోతున్నారు, హిందూ ఆడబిడ్డలు రగిలిపోతున్నారు. ఆడపిల్లలు చాలు, మైనర్స్ చాలు. ఇంకా చెప్పాలంటే అర్ధనారీశ్వర తత్వంతో ఉన్న ట్రాన్స్జెండర్స్ రెడీగా ఉన్నారు. వాడిని ఏ విధంగా శిక్షిస్తారో నేను చెప్పలేను, అలాంటివన్నీ ఉన్నాయి. సో వాడైతే భారతదేశంకి వస్తే ఏ విధమైన శిక్ష పడుతుందో నాకు తెలియదండి. పోలీసులు చాలా ప్రొటెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది, ఇదైతే నేను చెప్పగలను. మార్పు రావాలని కోరుకున్నాను. మార్పు వచ్చే వరకు భారతీయులందరూ కూడా అన్సబ్స్క్రైబ్ చేయాలని కోరుకున్నా. ఒక్కటే
ఆర్థికంగా దెబ్బతీస్తే వాడికి పతనం మొదలైపోయింది. ఆ పతనం మొదలైతే విచక్షణతో ఆలోచిస్తాడు, ఎంత తప్పు చేశానని. అది ఇవ్వండి శిక్ష, అదే పెద్ద శిక్ష. ఆ శిక్ష తర్వాత ఇంకా అన్ని శిక్షలు ఎలాగూ జరిగిపోతాయి. జై శ్రీరామ్. ఇది కరాటే కళ్యాణ్ గారు చెప్తున్నది ఒకటే, నువ్వు క్షమాపణ చెప్పినంత మాత్రాన హిందువులు నిన్ను వదిలిపెట్టేదే లేదు అనేది ఫైనల్ గా ఆవిడ చెప్పే మాటల సారాంశం. శేషు ఏపీ దేశం, హైదరాబాద్.